రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని కొప్పాక సొసైటీ అధ్యక్షులు కేవీవి వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పెదకడిమి గ్రామంలో గల సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు సబ్సిడీ ధరకే కొన్ని రకాల ఎరువులను అందిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఎరువులు, పురుగు మందులు అవసరమైన మేరకు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే పంట రుణాలను కూడా సొసైటీ ద్వారా అందిస్తున్నామని, రైతులకు అవసరమైన రుణాలను, సొసైటీకి అవసరమైన పత్రాలను అందించి రుణాలను పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించడం జరిగిందని, రైతులు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను కొప్పాక సొసైటీ చైర్పర్సన్గా పదవి బాధ్యత చేపట్టి సుమారుగా 10 నెలల కాల పరిమితి అవుతుంది. ఈ కాల పరిమితిలో మనం ఇచ్చినటువంటి లోన్స్, రైతు నేస్తం సుమారుగా 6 కోట్లు ఇవ్వటం జరిగింది. అలాగే డిపాజిట్స్ కూడా 2 కోట్లు పైచిలుక ఈ 10 నెలల కాల పరిమితిలో మొబిలైజ్ చేయటం జరిగింది. ఫర్టిలైజర్ వచ్చేటప్పటికి ప్రతి సీజన్లో కూడా రైతుకి అందుబాటులో ఉండటం కోసం కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఫర్టిలైజరు రైతుకి అందుబాటులో ఉండాలనే ఆశయంతో ముందుగానే ఆలోచన చేసి ఐటెం వైజ్గా సుమారుగా ఒక 60-70 టన్నులు ఫర్టిలైజర్ మన స్టాక్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మా సొసైటీలో సఫిషియెంట్ గా అన్ని ఎరువులు ఉన్నాయి, పాత రేట్లో కూడా ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి 1435 ఓల్డ్ రేట్లో ఉంది, 2020 ఓల్డ్ రేట్లో ఉంది, 2828 ఓల్డ్ రేట్లో ఉంది, 1026 ఓల్డ్ రేట్లో ఉన్నాయి, కొత్త రేట్లో ఉన్నాయి. గత జరిగినటువంటి సీజన్ లో ఖరీఫ్ కానీ రబీ కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా రైతు సేవే పరమావధిగా భావించి రైతుకి అందుబాటులో ఉండేలాగా అన్ని చేయటం జరుగుతుంది ప్రభుత్వం యొక్క సహకారంతో. అట్లాగే మా స్థానిక శాసనసభ్యులు చింతమనేని గారి యొక్క సహకారంతో ప్రతి విషయం కూడా ఆయన ద్వారా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రైతులకి కావలసినటువంటి ఎరువులన్నీ కూడా మనం నిల్వ చేయటం జరిగింది. అలాగే లోన్స్ విషయంలో కూడా రైతు భరోసా లోన్ ఇస్తున్నాము, క్రాప్ లోన్స్ ఇస్తున్నాం. ఎలాంటి రైతులు ఇంకా ఎవరికైనా కొత్త లోన్స్ కావాలంటే సొసైటీ వారి యొక్క సిఇఓని కలిసి కావలసినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కొత్త లోన్లు పొందవలసిందిగా కోరుతున్నాను.